పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. అలా ఉంది పవన్ వ్యవహార శైలి. వైసీపీ గూండాల పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, ఈ క్రిమినల్స్ రాజ్యాన్ని ఎట్లా ఏలుతారంటూ పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఉన్న క్రిమినల్స్కే టికెట్లు ఇస్తాడు. తన పార్టీలో ఉన్న వీధి రౌడీలకు, గూండాలకే టికెట్లు ఇస్తాడు. అలాగే తమ పార్టీలో ఉన్న కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అంటాడు. మరోవైపు తన పిల్లల అకౌంట్ల నుంచి డబ్బులు తీసి పేదలకు పంచుతానని అంటాడు. కానీ ఆయనే పెద్ద కోటీశ్వరుడు. నేను చెప్పడం కాదు, లెక్కలు నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తారు కదా, ఆయా అభ్యర్థులు నామినేషన్లలో ఏదైతే తమ ఆస్తి వివరాలు ఉన్న క్రిమినల్ కేసులు అవన్నీ పొందుపరచాలి. ఈ నివేదికలన్నీ క్రోడీకరించి ఏడీఆర్ అనే సంస్థ రిపోర్టును తయారు చేయడం జరుగుతుంది. ఆ రిపోర్టు ప్రస్తుతం నా దగ్గర ఉంది. ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి, పార్టీ వైజ్ క్యాండిడేట్స్ విత్ సెల్ఫ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్. పార్టీల వారీగా ఎంతమంది క్రిమినల్స్ ఎన్నికల్లో పోటీ చేశారో, ఏ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆ సంఖ్యల్ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపున 48 మంది క్రిమినల్స్ పోటీ చేయడం జరిగింది ఎన్నికల్లో. జనసేన పార్టీ తరపున 26 మంది క్రిమినల్స్ పోటీ చేయడం జరిగింది. ఎంతమందిలో 126 మంది జనసేన పార్టీ తరపున పోటీ చేస్తే అందులో 26 మంది క్రిమినల్స్ ఉన్నారు. మరి క్రిమినల్స్కు నువ్వు ఎందుకు ఇచ్చా టికెట్లు? క్రిమినల్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే గొప్పోడివి నువ్వు ఎందుకు క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నా? నువ్వెందుకు క్రిమినల్స్కి టికెట్లు ఇస్తున్నా? నువ్వెందుకు క్రిమినల్స్ని అసెంబ్లీకి పంపాలని చూస్తున్నా? అలాగే ఏదైతే 17 మంది జనసేన పార్టీలోని క్యాండిడేట్స్ విత్ డిక్లేర్డ్ సీరియస్ క్రిమినల్ కేసెస్, వాళ్ళ మీద సీరియస్గా క్రిమినల్స్ కేసెస్ ఉన్నాయంట, ఇంకో 17 మంది మీద. మరి ఎందుకు ఇస్తున్న టికెట్లు? వీళ్ళందరూ వీధి రౌడీలు కాదా? వీళ్ళందరూ వీధి గుండాలు కాదా? అలాగే తెలుగుదేశం పార్టీలో 48 మంది క్రిమినల్స్ ఉన్నారు. మరి క్రిమినల్స్ ఉన్న ఈ తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ పార్టీయా? గూండాల పార్టీయా? జనసేన పార్టీలో క్రిమినల్స్ లేరా? గూండాలు లేరా? తెలుగుదేశం పార్టీలో లేరా? గూండాలు, క్రిమినల్స్ ఒక వైసీపీలోనే కనిపిస్తున్నారా? అలాగే ఆయా పార్టీల్లో ఉన్న కోటీశ్వరులు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 159 మంది కోటీశ్వరులు ఉన్నారు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళలో. తెలుగుదేశం పార్టీలో 157 మంది కోటీశ్వరులు ఉన్నారు. జనసేన పార్టీలో 83 మంది కోటీశ్వరులు ఉన్నారు. మరి ఎందుకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్తున్నా? కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే ఎన్నికల్లో డబ్బులు పంచరా? జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారా కోటీశ్వరులు? కోటీశ్వరులు విజయం సాధించాలనే చూస్తారు కదా, డబ్బులు కూడా పెడతారు కదా, డబ్బులు పంచుతారు కదా. మరి వీటిని జీరో బడ్జెట్ పాలిటిక్స్ కింద ఎట్లా తీసుకుంటాము? ఇంతమంది కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చి నేను పతివ్రతని, సాధ్వి సీతని, అలాగే భారతీయ జనతా పార్టీలో 64 మంది కోటీశ్వరులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో 60 మంది కోటీశ్వరులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో 157 మంది కోటీశ్వరులు ఉన్నారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నా? తెలుగుదేశం పార్టీలో ఏ నీతి నీకు కనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ అవినీతి నీకు కనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీలో ఏ మంచివాళ్ళు నీకు కనిపిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ చెడ్డవాళ్ళు నీకు కనిపిస్తున్నారు? చెప్పండి, దీనికి సమాధానాలు చెప్పండి అన్ని. పొద్దున్న లెగించినప్పటి నుంచి సాయంకాలం వరకు డబ్బా కొట్టుకుంటా ఉంటారు కదా, నేను పతివ్రతని, నేను మగ చింతామణిని, సాధ్వి సీతలాగా బయటికి వస్తాను నేను అగ్ని నుంచి దూకి, ఇట్లాంటి మాటలు మొత్తం మాట్లాడుతూ ఉంటారు కదా. ఏది మీ చిత్తశుద్ధి? ఏది? ఉత్త మాటలా? ఎవరు మీ అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోయేలాగా సీఎం అని అరవడం కోసము డబ్బా కొట్టుకుంటారా? వెనకేమో తెర వెనక ఇటువంటి పనులా? చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? అలాగే ఏదైతే ఎక్కువ ఆస్తి కలిగిన వాళ్ళు ఎవరు పోటీ చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో ఉన్నారు. అలాగే నారాయణ 2వ స్థానంలో ఉన్నారు. అలాగే కృష్ణయ్య 1వ స్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎవరైతే ఎక్కువ ఆస్తి కలిగిన వాళ్ళు 2019 ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, టాప్ 3 ప్లేసెస్. మరి ఎందుకు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా? తెలుగుదేశం పార్టీ బీదల పార్టీలా కనిపిస్తుందా నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ పార్టీలా కనిపిస్తుందా నీకు? అలాగే జనసేన పార్టీ ఏదైతే డీటెయిల్స్ ఆఫ్ టాప్ 3 క్యాండిడేట్స్ విత్ హైయెస్ట్ లియబిలిటీస్, 3వ స్థానంలో కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా నుంచి, ఏదైతే జనసేన పార్టీ తరపున ఆయన ఆస్తి 90 కోట్లు, 64 కోట్ల లియబిలిటీస్. ఎందుకు ఇస్తున్నా నీ పార్టీలో? ఇవి జీరో బడ్జెట్ పాలిటిక్సా? జీరో బడ్జెట్ పాలిటిక్స్ కింద ఏ రకంగా వస్తాయి? అలాగే
మొత్తం తెలుగుదేశం పార్టీలే, కోటీశ్వరులు, క్రిమినల్స్, గూండాలు అన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే అని చెప్పేసి ఏడీఆర్ సంస్థ నివేదించినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఎక్కువ ఆదాయం పొందే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు 7వ స్థానంలో ఉన్నారు. ఎక్కువ ఆదాయం పొందుతున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు 7వ స్థానంలో ఉన్నారు. నేను చెప్పట్ల, ఏడీఆర్ సంస్థ చెప్తుంది. ఏదైతే ఎన్నికల సమయంలో నామినేషన్లు వేస్తారో అభ్యర్థులు, వాళ్ళ వివరాలను క్రోడీకరించి ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట ఇది. పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని బట్టి ఆయన 7వ స్థానంలో ఉన్నాడు. ఏదైతే ఏపీలో పోటీ చేసిన అభ్యర్థుల్లో మరి ఏ రకంగా మా పిల్లల అకౌంట్ల నుంచి డబ్బులు తీసి మరి నేను పేదలకు పంచుతున్నా, నా కష్టం, నా రక్తం, నా చెమట ఏంది ఇదా? 6వ స్థానంలో ఎవరున్నారు? నందమూరి బాలకృష్ణ. నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానము, నారా లోకేష్ 3వ స్థానము. ఏంటిది? నారా లోకేష్ చంద్రబాబుతో పోటీ పడతా నువ్వు, నేను పేదవాడిని, నాకు వేసుకోవడానికి బట్టలు లేవు, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు, కారు ఈఎంఐ కట్టుకుంటున్నాను, తొక్కుకోవడానికి సైకిల్ లేదు, మళ్ళీ మధ్యలో ఆ వారాహి సెకండ్ హ్యాండ్ సైకిలు, ఉత్త పనికి మాలిన కబుర్లు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి వచ్చేసి ఏదైతే ఆదాయం వచ్చేసి 9 కోట్ల రూపాయలు. ఆయన ఆదాయం 9 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఏదో పెద్ద పేదవాడిని నేను, నాకు అసలు ఏమీ లేదు, కూడు గుడ్డ నీళ్లు ఏమీ లేవు, తినడానికి తిండి కూడా లేదు అన్నట్లుగా బిల్డప్లు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన్ను పార్టీలో నుంచి పంపించేశారు. అసలు మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? సినిమాలను వదిలేశాను అన్నారు, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారు. కులాల గురించి మతాల గురించి ప్రస్తావించను అన్నారు, కానీ కులాల గురించి మతాల గురించే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని చెప్పారు, కానీ తెలుగుదేశం పార్టీతో కలిసే వెళ్తున్నారు. కాబట్టి నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీకు స్పష్టమైనటువంటి ఒక స్టాండు లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక జెండా లేదు, ఎజెండా లేదు, కాబట్టి నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్తే పవన్ కళ్యాణ్ గారు దానిపై స్పందిస్తూ, నాకు ప్రభుత్వ ఉద్యోగం లేదు, నాకు పెన్షను లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిని, జేడీకి అయితే సిబిఐ ఆఫీసర్గా పనిచేశాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పార్టీని నడపాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి నడపాలి, నాకు సినిమాలే గత్యంతరము, సినిమాల ద్వారా సంపాదించి నేను పార్టీని నడిపిస్తాను అని చెప్పేసి గొప్పలు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు తీరా వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? మీ అందరి ప్రేమానురాగాలు చాలు, 1000 కోట్ల ఆస్తి అవసరం లేదు, 1000 కోట్ల డబ్బులు అవసరం లేదు పార్టీని నడిపించడానికి, జన సైనికులు, వీర మహిళల ప్రేమ ఆప్యాయతలు చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్పేసి బీరాలు పలుకుతున్నాడు. ఒకసారి వినండి. ఒక పార్టీ గెలవటం ఓడిపోవడం పక్కన పెట్టండి, ఒక పార్టీని స్థాపించి నడిపించడం అనేది దశాబ్దం సామాన్యమైన విషయంగా. 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న పార్టీని నడపలేరు. మీలాగా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటేనే పార్టీని నడపలేరు. ఏ భావజాలం అయితే చెప్తున్నావో ఆ భావజాలానికి దాన్ని అర్థం చేసుకొని దాంతో పాటు నడిచే వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఒక పార్టీని నడపలేరు. వ్యక్తుల సమూహం ఉంటే పార్టీని నడిపిస్తాము. జన సైనికులు, వీర మహిళలు, మీరు చూపిస్తున్నటువంటి ఆదరణతోనే ఇది సాధ్యపడుతుంది. 1000 కోట్లు 1,00,000 కోట్లు అవసరం లేదు పార్టీని నడిపించడానికి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గతంలో నాకు ఆదాయ మార్గాలు లేవు, నాకు సినిమాలు తప్ప వేరే గత్యంతరం లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్యాక్టరీలు లేవు, పరిశ్రమలు లేవు, నేను సినిమాలే కదా చేయాల్సింది, నా తీరు నచ్చకపోతే మీరు పార్టీలోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఎన్ని వ్యక్తుల సమూహం లాంటి వాళ్ళు, ఆయన ఎంత బలం కలిగిన వాళ్ళు, ఆయనకి ఎంతటి ప్రజాదరణ ఉంది, ఆయనకి ఎంత మంచి పేరు ఉంది, సామాజిక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి పూటకో స్టాండ్ మార్చుకుంటా ఎవరు నమ్ముతారు అసలు మిమ్మల్ని? గతంలో ఏమో పార్టీని నడిపించడానికి నాకు ఆదాయ వనరులు లేవు అన్నారు, ఇప్పుడేమో జన సైనికులు, వీర మహిళలు ఉంటే చాలు, వ్యక్తుల సమూహం ఉంటే చాలు పార్టీని నడిపేయచ్చు అంటున్నారు. ఏ స్టాండ్ని నమ్మి మీతో ఉండాలి? ఏ స్టాండ్ని నమ్మి మీతో ప్రయాణం చేయాలి? ఏం భరోసా కల్పిస్తున్నారు మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళకి? జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోతే ఆయన్ను బూచిగా చూపిస్తున్నారు. ఆయన చేసిన దాంట్లో తప్పేముంది? ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? మీకు స్పష్టమైన స్టాండ్ లేదు, ఒక మాట మీద నిలబడడం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోయారు. కనిపిస్తుంది కదా కళ్ళకి. అలాగే ముస్లింలను కూర్చోబెట్టి ఏ రకంగా మాట్లాడుతున్నాడో వినండి. మనకి ఈ రంజాన్ టైంలో
ప్రతి పొలిటికల్ లీడర్ చేసేది ఏంటంటే స్కల్కి మన ఈ క్యాబ్ టోపీలు పెట్టుకొని అన్ని చేసి అలాయ్ బలాయ్ చేసుకొని హక్ చేసుకొని మిమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ వాడి వదిలేస్తాను. నేను అలా వాడే వ్యక్తి, అందుకే నాకు చేయడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు. రంజాన్ మాసంలో ప్రతి రాజకీయ నాయకుడు ముస్లింలా టోపీ ధరించి ముస్లింలతో మమేకమై అలాయ్ బలాయ్ చేసుకొని హత్తుకొని వాళ్ళని ఓటు బ్యాంకులా చూస్తారు. నేను అలా చేయలేను, నేను అలా టోపీ ధరించలేను, నాకు చాలా ఇబ్బంది, నేను ముస్లింలతో మమేకం కాలేను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత రంజాన్ సెలబ్రేషన్స్లో అదే టోపీ ధరిస్తాడు, అదే ముస్లింలతో మమేకమయ్యి రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ సెలబ్రేట్స్ రంజాన్ ఫెస్టివల్ విత్ ముస్లిం ఫ్యామిలీ. నాకు టోపీ ధరించడం ఇబ్బందికరం, నేను వాళ్ళతో మమేకం కాలేను, నాకు ఇబ్బంది, నేను వాళ్ళతో కలవలేను అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు గతంలో ఏం చేశాడు? ఇదిగో టోపీ ధరించాడు, ముస్లింలతో మమేకమయ్యాడు, బిర్యానీ కూడా తింటున్నాడు. ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు, ఎన్ని సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది. ఏదైతే 4 years ఎగో అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇదిగో ముస్లిం కుటుంబం, ఇదిగో బిర్యానీ, ఇదిగో మమేకం కావడం, అదిగో టోపీ పెట్టడం. దీన్ని మరి ఓట్ బ్యాంకులా చూసినట్లా? ఇందాక పవన్ కళ్యాణ్ గారు రంజాన్ మాసంలో నేను ముస్లింల దగ్గరికి వెళ్ళి టోపీ పెట్టుకొని అలాయ్ బలాయ్ చేసుకొని వాళ్ళతో కలిసి మమేకమయ్యి ఓటు బ్యాంకులా నేను చూడలేను అని చెప్పేసి అన్నాడు. మరి ఇదేంది? ఇది ఓటు బ్యాంకులా చూడడమా? అంటే ఇప్పుడు చెప్తున్న దానికి గతంలో చేసిన దానికి పొంతన లేదు, ఇప్పుడు చేస్తున్న దానికి గతంలో చెప్పిన దానికి పోలిక లేదు. ఏ రకంగా నమ్మాలి మిమ్మల్ని? ఇది పవన్ కళ్యాణ్ గారేగా, ఆయనేగా, ఆయన డూప్ ఏం కాదు కదా. సినిమాలలో డూప్ని పెట్టి మేనేజ్ చేస్తారు చూడండి, ఫైట్లు సాంగ్స్ చేసేటప్పుడు. అట్లా ఈయన డూప్ ఏం కాదు కదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే కదా ఆయన. దీన్ని ఎలా చూడాలి? చికెన్ తింటున్నారు, బిర్యానీ తింటున్నారు, పక్కన ఉన్న వాళ్ళందరూ ముస్లింలే, ఎలా చూడాలి? రైతు భరోసా కేంద్రాల గురించి పవన్ ఏదో అంటారు. అందుకే ఇలాంటి రైతాంగానికి మేము అండగా ఉంటాం. రైతు భరోసా కేంద్రాల్లో మీరు జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే, మీరు ఏర్పాటు చేస్తే, నన్ను కనుక మీరు అండగా నిలబడితే రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా కేంద్రాలలాగా మేము చేసి పెడతాం. రైతు భరోసా కేంద్రాలని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇంకా మీరెందుకు? అవే కొనసాగించాలనుకుంటే వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి కొత్తగా మీరెందుకు బాబు? సృష్టించిన సృష్టికర్త ఉండగా బంట్రోతు దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించి ఎరువులు, విత్తనాలు రైతులకు ఒకే చోట అందించేలాగా, ఏదైతే గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోళ్లు, రైతులకు వేరే ఇతరతర సమస్యలు ఏమైనా ఉంటే రైతు భరోసా కేంద్రాలు ఫిర్యాదు చేయవచ్చు. రైతాంగానికి మేలు కలిగేలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే వాటిని కొనసాగిస్తారు. వాటినే మీరు కొనసాగించేందుకైతే ఇంకా మిమ్మల్ని ఎన్నుకోవడం దేనికి? దీనికి సంబంధించి జేడి లక్ష్మీనారాయణ గారు గతంలో ఏం మాట్లాడారో చూడండి. వైఎస్ జగన్ గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఓ గొప్ప ఆలోచన, జేడి లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరంతా కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎస్, రైతు సాధికారిక కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని. ఇది మంచి ఒక వ్యవస్థ. అంటే ఒకే చోట రైతుకు కావాల్సినవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. విత్తనాల కోసం ఒక చోటికి, ఫర్టిలైజర్ కోసం, ఎరువుల కోసం ఒక చోటికి, పెస్టిసైడ్స్ ఒక చోటికి, ఇవన్నీ కాకుండా ఒకే స్థలంలో ఏర్పాటు చేయడం ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్నీ ఒకే చోట సమకూర్చడం అనేది గొప్ప ఆలోచన అని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేశారు. అది పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఒక కులానికి సంబంధించిన రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పవన్ అంటున్నారు. మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు అమరావతి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజధాని, ఒక కులం వారి కోసం రూపొందిస్తున్నటువంటి రాజధాని, రాయలసీమ ప్రాంత వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఉండడానికి ప్లేస్ కూడా ఉండదు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సందర్భం నేను చూపిస్తాను చూడండి. ఏదైతే వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఎప్పుడు ఫిబ్రవరి 29, 2019లో నా మనసులో కర్నూలే రాజధాని, జనసేన వస్తే అమరావతికి ధీటుగా కర్నూలును నిర్మిస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే ఏదైతే 29 జూలై 2018 భూ దోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలేస్తే అమరావతిని ఆపేస్తాం, రాజధాని అమరావతి అనేది ఒక కులానికి సంబంధించినటువంటి అమరావతి,
ఒక కులం వాళ్ళే ఉండడం కోసం నిర్మిస్తున్నటువంటి ప్రాంతము కాబట్టి భూ దోపిడీ చేస్తే యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడితే రాజధానిని ఆపేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు 2018 జూలై 29వ తేదీన. ఇక అమరావతి ఎవరి కోసము 2016 నవంబర్ 11న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ, రాష్ట్రంలో నిర్మిస్తున్న అమరావతి నగరము సామాన్యులకా లేకపోతే సంపన్నులకా అనేది తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆగస్టు 30, 2019న రాజధాని అమరావతి ఎవడు ఆపుతాడో చూస్తాను, అవసరమైతే మోదీని కలుస్తాను, నా మనసుకు కర్నూలే రాజధాని, విశాఖే నా మనసుకు రాజధాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అమరావతిని ఆపేస్తా, అమరావతిని కూల్చేస్తా అని చెప్పేసి మాట్లాడింది కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూల్చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రకంగా చూడాలి వీటన్నింటినీ? ఇది వినండి. అమరావతి డబ్బున్న వాళ్ళ క్యాపిటల్ అవ్వకూడదు, జన క్యాపిటల్ ప్రజా రాజధాని అవ్వాలి. కానీ కొద్ది మంది వర్గాలకు కానీ డబ్బున్న వాళ్ళకి కానీ లేదంటే అమరావతి నా భయం ఏంటండి, ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో తయారైపోయింది. ఓన్లీ పెద్దవాళ్ళే ఉండేలాగా, ఓన్లీ డబ్బున్న వాళ్ళే ఉండేవాళ్ళలాగా, ఓన్లీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలా మారిపోతుంది. ధనవంతుల కోసమే ఈ రాజధాని నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. నేను భయపడుతున్నాను అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాల కోసమే ఈ రాజధాని నిర్మిస్తున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి తరుణం. ఇంకొకటి క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప ఈ అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం నిర్మిస్తున్న క్యాపిటల్, కొద్ది మంది కోసమే ఈ నిర్మిస్తూ ఉన్నారు. ఇది